Friends, welcome to Visa Brothers YouTube channel. The most awaited మూవీ కలికి 2829 మూవీ చూసి రావడం జరిగింది. స్టారింగ్ ప్రభాస్, దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇంకా చాలా క్యామియోస్ ఉన్నాయి ఈ సినిమాలో. సినిమా గురించి మాట్లాడాలంటే నో వర్డ్స్. ఒక్క ముక్కలో సినిమా గురించి చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్ అంతే. సినిమా అంత అద్భుతంగా ఉంది. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ ఇంకా ఇంకోటి చెప్పచ్చు, ఈ సినిమా గురించి నా జీవితంలో ఇలాంటి సినిమా నేను ఎక్కడా చూడలేదు. ఎందుకంటే హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి విజువల్స్. ఇలాంటిది సినిమా టాలీవుడ్లో తీయడం అంటే నాగశ్విన్ గురించి ఎంత తక్కువ మాట్లాడినా సరిపోదు. అంత అద్భుతంగా విజువల్స్ ఉన్నాయి. 650 కోట్ల బడ్జెట్కి చాలా న్యాయం చేశారు ఆయన. దానికన్నా ఎక్కువ న్యాయం చేశారు. సినిమా అంత అద్భుతంగా ఉంది. స్టోరీ ప్లాట్ లైన్ గురించి వచ్చేసరికి మహాభారతం అయిన తర్వాత 6000 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుందో సినిమాలో చూపించడం జరిగింది. అసలుకి ఈ అంటే సినిమా అంటే ఈ ప్రపంచంలో ఎంత నెగిటివిటీ పెరిగిపోయిందో, అంటే రిసోర్సెస్ అన్నీ అయిపోయి వర్షాలు లేక ఆకలి దప్పులతో అందరూ ఉంటే ఎలా మళ్ళీ ఆ కల్కి భగవానుడు రావడం జరిగి ఆ స్టోరీ ఈ మూవీ మొత్తం వెళ్ళిద్ది. అండ్ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నా జీవితంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కల్కి 2829 మూవీ. నేను ఎప్పుడు మైథాలజీ సినిమాలు వస్తున్నాయంటే అవి హిట్ అవ్వాలని నేను దేవుడిని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటా. కానీ కల్కి మాత్రం దేవుడు అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఒక స్టోరీని ఇంత ప్రజెంట్ చేయొచ్చా, ఒక పురాణాల్లో తీసుకొని ఒక మైథాలజీని ఇలా లింక్ చేయొచ్చా, అది మాత్రం నాగశ్విన్కే పెట్టింది పేరు. అండ్ సినిమా మాత్రం ఏం ఒకటి నా గుండె మీద చేసుకొని చెప్తున్నా, సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీరు పెట్టిన డబ్బులకి న్యాయం జరిగిద్ది సినిమాకి వెళ్తే మాత్రం. అండ్ ఇంకొద్దిగా నెగిటివిటీ చేస్తున్నారు సినిమా మీద. కొన్ని పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్సే చెప్తున్నాయి సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ సూపర్ బ్లాక్ బస్టర్ అని. ఫస్ట్ హాఫ్ ఎందుకు స్లోగా వెళ్తుందంటే ఆయన ఆ సినిమాలోకి తీసుకురావడానికి, ఆ స్టోరీ ప్లాట్ లైన్లోకి వెళ్ళడానికి, అది రాక్షసుడైన యాస్కిన్, దాని తర్వాత ప్రపంచంలో ఒక్కటే ఉన్న కాంప్లెక్స్ చూపించడం, అలా కొద్దిగా స్లోగా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. అది ఎందుకంటే ఆ స్లోగా వెళ్ళే ఆ టైంలో, స్టోరీకి తీసుకెళ్ళే టైంలో మనకి కొద్దిగా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది సినిమా. కానీ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా అది మాత్రం అది జరగందే. అండ్ సినిమా మాత్రం అద్భుతంగా ఉంది, అది ఒకటి చెప్తున్నాను. అండ్ విజువల్స్ 650 కోట్లు పెట్టినందుకు చాలా గొప్పగా ఉన్నాయి. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఉంది. ఒక మైథాలజీని, ఒక ఈ లెవెల్లో మైథాలజీని దీనికి లింక్ చేయొచ్చా అన్నట్టు ఉన్నాయి. అంటే చాలా క్యామియో రోల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రీ ఇంటర్వెల్ అద్భుతంగా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు లాస్ట్ క్లైమాక్స్ అయితే మైండ్ పోయిద్ది. క్లైమాక్స్ మాత్రం అంత అద్భుతంగా ఉంది. మహాభారతాన్ని, దాని తర్వాత ఈ కలియుగాన్ని ఎలా లింక్ చేశాడో మాత్రం చాలా అద్భుతంగా లింక్ చేశాడు నాగశ్విన్. అది మాత్రం చెప్పుకోవచ్చు నాగశ్విన్ గురించి. అండ్ ఇంకా టెక్నికల్ వర్క్, దాని గురించి టెక్నికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఏముంది, ఇంత బడ్జెట్తో తీసినందుకు న్యాయం మాత్రం జరిగింది. అండ్ సాంగ్స్ విషయానికి వచ్చేసరికి సంతోష్ నారాయణ గారు బీజిఎం మాత్రం ఫస్ట్ నుంచి ఉన్నట్టే అదరగొట్టేసాడు. బీజిఎం పర్టికులర్గా ఒక సాంగ్ మాత్రం మాధవాకేశ్వని, అది ఫస్ట్లో వస్తుంది, అది మాత్రం బాగుంది. ఇంకా సాంగ్స్ అంటారు ఎక్కువ లేవు సాంగ్స్, ఇంకొక సాంగ్ ఉంది అది పర్లేదు. బీజిఎం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. బీజిఎం దానికి తగ్గట్టు ఇంకా అదే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా
మన ప్రేక్షకుల ముందు మన తెలుగు ఆడియన్స్కి ఇచ్చినందుకు, అంటే తెలుగు ఆడియన్స్కి బాహుబలి తర్వాత మామూలుగా ఇండియన్ మార్కెట్లో కానీ, దాని తర్వాత RRR తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్లో కానీ, పాన్ వరల్డ్ మార్కెట్లో కానీ చాలా అద్భుతంగా వచ్చింది. దానికి మించిన సినిమా ఇది. అలాంటి సినిమా మళ్ళీ వచ్చిద్దో రాదో కూడా తెలియదు. అలాంటి సినిమా తీయాలంటే మళ్ళీ దానికి నాగశ్విన్ గారే దానికి డైరెక్ట్ చేయాలి. చాలా గొప్పగా తీశారు. ముందుగా నేను ఇద్దరికి ఇలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఈ స్క్రిప్ట్ మహానటి తర్వాత ఆయన 2.5 ఏళ్ళు ఈ స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చొని దానికి పడ్డ ఫలితం, దానికి పడ్డ కష్టం, దాని తర్వాత నాగశ్విన్ గారిని నమ్మి, ఆయన ప్లాట్ లైన్ని నమ్మి, ఆయన స్టోరీని నమ్మి, ఆయన నమ్మి అశ్విని దత్ గారు వైజయంతి మూవీ ప్రొడ్యూసర్, ఆయన దాన్ని కట్టుబడి ఆయన బడ్జెట్ 650 కోట్లు అంటే అంత బడ్జెట్ పెట్టినందుకు దానికి న్యాయం చాలా బాగా జరిగింది. సినిమా మాత్రం అద్భుతంగా ఉంది. ఒకటి, ఎవ్వరి మాటలు నమ్మకండి, సినిమాకి వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంది. అది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి సినిమా చూడాలండి. ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రావు. ఒక నిలిచిపోయిద్ది అంతే, ఎప్పటికీ ఒక నిలిచిపోయే సినిమా అనొచ్చు. అండ్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సబర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సినిమా లెంగ్త్ కూడా 3 గంటల పైనే. అందుకని తెలివిగా ఆయన బుజ్జి యానిమేటెడ్ సిరీస్ తీశాడు. తెలివిగా దానికి మాత్రం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే స్టోరీయే చాలా పెద్దది, సినిమా నిడివే చాలా పెద్దది. అలాంటిదే తను ముందు చూపించాలి సినిమా. ఇంకా ఫస్ట్ ఉండే స్టోరీని తను యానిమేటెడ్ సిరీస్లో తీసుకురావడం అది మాత్రం చాలా గ్రేట్ అండి. అండ్ ఆ యానిమేటెడ్ సిరీస్ నుంచి కంటిన్యూ అయింది సినిమా. అంటే భైరవాకి బుజ్జి ఎలా పరిచయం అయింది ఆ సినిమాలో ఉండదు, ఆ యానిమేటెడ్ సిరీస్లోనే తెలిసిపోయింది మనకి. అది కంటిన్యూషన్ స్టోరీ అంతే. మాత్రం అది మాత్రం సూపర్. ఫస్ట్ స్టార్టింగ్ మహాభారతంతో స్టార్ట్ అయింది, మహాభారతం రిఫరెన్స్తో. లాస్ట్కి కూడా మళ్ళీ మహాభారతం రిఫరెన్స్తోనే ఎండ్ అయిపోయింది.